ఇదిగో సర్ది చెంబు. ఇప్పుడు అన్నం తినాల. టైం ఎంతైంది? కరెక్ట్ 11:20 అయింది. పొద్దున్నుంచి అన్నం దంచుతుంది. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. అమ్మ ఏం పెట్టింది? మా అమ్మ ఎల్లిపాయ కారం పెట్టింది. ఇదిగో పప్పు చల్లిపోకుండా కవర్ వేసి పెట్టింది. ఇదిగో చూద్దామా ఫస్ట్ పప్పు ఎలా ఉందో చూపిస్తా. ఓ నైస్, బాగుంది. ఇదిగో టమాటా సాంబార్ చాలా బాగుందన్న. దేంటికి కలిపించుకున్నాము. పొద్దున అన్నం పొద్దున్నుంచి తినలేదుగా. డైరెక్ట్ 2 కిలోమీటర్ల పైన ఉంటుంది. నడుచుకుంటే వచ్చిన తీరా వచ్చేలోపే కరెంట్ వచ్చేసింది. తొందరగా కట్టేసుకొని తిందాంలే అనుకున్నాం. ఎల్లిపాయ కారం ఎలా ఉంది? అబ్బో మండుతున్నట్టుంది. చాలా బాగుంది. ఎల్లిపాయ కారం కదా, చాలా బాగుంటుంది అన్న. ఎల్లిపాయ కారం లేకి ఇట్లా రా. ఎల్లిపాయ కారం లేకి టమాటా సాంబార్ అంటే గుజ్జులాగా ఉంటుంది. చాలా బాగుంది. అన్నం అయితే బాగా ఆకలిస్తుంది, తట్టుకోలేకపోతున్నా. అదేంటో అన్న ఈరోజు ఎందుకో పని తొందరగా చేసుకొని కాసేపు ఇలా చెట్టు కింద కూర్చున్నాం అనుకున్నా. 11:20 నీళ్ళు గట్టేది అయిపోయింది. చాలా బాగుంది. తింటారన్నా? మీరైతే ఇంకొక లైక్ కూడా కొట్టండి అన్న. షర్టు అంటే అలా ఏమనుకోవద్దన్నా, ఎందుకంటే పని చేసేటప్పుడు నాకు షర్ట్ ఉంటే నాకు చేయబుద్ధి కాదు. బనీన్తో ఉండాలా. బనీన్ ఈరోజు లేదు, మా అమ్మ ఉతికేస్తలేదు ఇంకా, అందుకే బనీన్ ఇంటికాడ పెట్టించిన. అందుకే ఇలా ఎలా ఉంటుందేమన్నా, మన మనసు ప్రశాంతంగా మంచితనం ఉంటే చాలు, మనం ఎక్కడున్నా బాగుంటాం. మీరు నాకు ఉన్నారు, మీ సపోర్ట్ ఉంది. చూడండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తా. ఇలాగే సపోర్ట్ చేయండి. అడగడం మర్చిపోయినా అన్న, మీరు తిన్నారన్న అన్నం? రండి తిందామండి. ఓ రోజు తిందాంలే, ఓ రోజు తిందాం, చూద్దాం ఆ టైం.